శుభోదయం. నా పేరు ఎండి విశ్వనాథ్. నేను సిటిజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సిటిజన్ ఇంగ్లీష్ మీడియం కరస్పాండెంట్ అయిన శ్రీ రఘురామ సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలుగు అనేటువంటిది అతి ప్రాచీనమైన భాష అని మనందరికీ తెలుసు. ఇది సంస్కృతం అనేటువంటి దేవనాగరిక భాషలో నుంచి పుట్టింది అని కూడా మనందరికీ తెలుసు. మొదటి రౌండ్ భాషాంశాలు. ఫస్ట్ క్వశ్చన్ గోస్ టు ఏ మీన్స్ గర్ల్స్. ఓకే, ఒక్కొక్క ప్రశ్న 2 సార్లు అడుగుతాను, ప్రాపర్గా వినండి. ఓకే, తెలుగు భాషలో అక్షరాలు ఎన్ని? తెలుగు భాషలో అక్షరాలు ఎన్ని? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 56, ఆప్షన్ సి 46, ఆప్షన్ డి 66. This is correct answer. Goes to boys. ఉభయాక్షరాలు ఎన్ని? బాగా వినాలి నాన్న. ఉభయాక్షరాలు ఎన్ని? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 6. మూడు భాషాక్షరాలు ఉన్నాయి. వెరీ గుడ్. This is third question. This question is goes to girls, A group. కఠినంగా పలికే అక్షరాలను ఏమంటారు? ప్రాపర్గా వినండి నాన్న, బాగా వినండి. కఠినంగా పలికే అక్షరాలను ఏమంటారు? ఆప్షన్ ఏ పరుషాలు, ఆప్షన్ బి హల్లులు, ఆప్షన్ సి ఒత్తులు, ఆప్షన్ డి వర్గములు. వెరీ గుడ్. This is fourth question. This question is goes to boys group, means B group. సరళాలకు ఉదాహరణ ఏమిటి? సరళాలకు ఉదాహరణ ఏమిటి? గజడ దబ, ఆప్షన్ ఏ గజడ దబ, ఆప్షన్ బి యారా బండిరా, ఆప్షన్ సి లావాస్య, ఆప్షన్ డి జ్ఞా ఇన్య నా. వెరీ గుడ్. This question goes to girls, A group. నామవాచకానికి మరియు సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది. ప్రశ్న బాగా వినండి. నామవాచకానికి మరియు సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది. ఆప్షన్ ఏ సర్వనామం, ఆప్షన్ బి విశేషణం, ఆప్షన్ సి నామవాచకం, ఆప్షన్ డి ఇవేవి కావు. విశేషణం. సెకండ్ విశేషణం. వెరీ గుడ్. Goes to boys, B group. పనిని తెలిపే మాట. ఇంకొకసారి వినండి అన్న. పనిని తెలిపే మాట. ఆప్షన్ ఏ క్రియ, ఆప్షన్ బి విశేషణం, ఆప్షన్ సి అవ్యయం, ఆప్షన్ డి ఇవేవి కావు. పనిని తెలిపే మాట. పనిని తెలియ మాట క్రియ. వెరీ గుడ్. పని అంటే
రామ లక్ష్మణులు సమాస పేరు. రామ లక్ష్మణులు సమాసం పేరు. రామ లక్ష్మణులు సమాసం పేరు. ఆప్షన్ ఏ ద్వంద్వ సమాసం, ఆప్షన్ బి ద్విగు సమాసం, ఆప్షన్ సి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, ఆప్షన్ డి ఇవేవి కావు. ద్వంద్వ సమాసం. వెరీ గుడ్. This is 9th question. This question goes to boys B group. పండితుడు వ్యతిరేక పదం. పండితుడు వ్యతిరేక పదం. ఆప్షన్ ఏ పేదవాడు, ఆప్షన్ బి పామరుడు, ఆప్షన్ సి గొప్పవాడు, ఆప్షన్ డి పండితుడు. పామరుడు. వెరీ గుడ్. వ్యతిరేక పదం అంటే మనకు తెలిసిందే ఆపోజిట్ వర్డ్స్. ఇన్ ఇంగ్లీష్ మీనింగ్ ఈజ్ ఆపోజిట్ వర్డ్స్. పండితుడు అంటే దాని యొక్క ఆపోజిట్ వర్డ్ పామరుడు. ఓకే, వెరీ గుడ్. దిస్ లాస్ట్ క్వశ్చన్ మీన్స్ 10th question. 9 questions is finished. This is 10th question. This question goes to girls. వికృతి పదం చెప్పాలి నాన్న. స్త్రీ, స్త్రీ యొక్క వికృతి పదం. ఆప్షన్ ఏ ఇంటి, ఆప్షన్ బి స్త్రీ మెనికల శాతం వచ్చే స్త్రీ, ఆప్షన్ సి ఆడ, ఆప్షన్ డి మగ. ఇంటి. Say loudly Nana. ఇంటి. Very good. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఈజ్ ఫినిష్ అయింది. ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. మార్క్స్ ఈజ్ బాయ్స్ 10 మార్క్స్ అండ్ గర్ల్స్ 10 మార్క్స్. హోరీగా వీళ్ళు ఆన్సర్స్ ఇస్తూ ఉన్నారు, బాగా చెప్తున్నారు. వెరీ గుడ్. ఇంకా 3 రౌండ్స్ ఉన్నాయి. ఫస్ట్ రౌండ్ ఈజ్ ఫినిష్. సెకండ్ రౌండ్. ఈ సెకండ్ రౌండ్లో ఫస్ట్ బాయ్స్ చదువుతారు. అంటే రీడింగ్ వర్క్ చేయించడానికి ఈచ్ పర్సన్ గోస్ టు 5 మార్క్స్. ఒక్కొక్కళ్ళు బాగా చదివితే వాళ్ళకి 5 మార్క్స్, యావరేజ్గా చదివితే వాళ్ళకి 4 మార్క్స్. ఓకే, ఇప్పుడు 20 మార్క్స్కి సెకండ్ రౌండ్ ఉంటుంది. ఫస్ట్ బాయ్స్. హఫీజ్ స్టాండ్ అప్. ఇక్కడ నుంచి చదివానా? అన్న ప్రసన్న రోజు నా ముందు పెట్టిన అన్ని వస్తువులను వదిలేసి ఎర్రని కలాన్ని పట్టుకున్నాను. కలం పట్టిన నేను లోకాన్ని మేలు చేస్తానని ఆనందంతో అమ్మ మురిసిపోయింది. అమ్మ మాటల్లోనే కాదు ముద్దుల్లోనూ అక్షరాలు గుర్తులు ఉన్నాయి. అందుకే నేను అమ్మ ప్రేమించినంతగా అక్షరాన్ని ప్రేమిస్తాను. అమ్మ కోసం బాగా చదువుకొని అమ్మ కోరిక తీరుస్తాను. అమ్మను గుర్తు చేసుకుంటూ అమ్మ ప్రేమను తెలిపే అక్షరంగా మెరుతాను. వెరీ గుడ్, వెరీ గుడ్. Now second person is Dharma. Don't fear. నేను బాగా చదువుకొని ఈ ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలన్న అమ్మ ఆశ నా గుండె చెప్పుడైంది. ఇప్పుడు నాకు కళ్ళు మూసిన తెరిచిన అక్షరాలే కనిపిస్తుంటాయి. నేను బాగా చదివి గొప్ప ప్రయోజకుడిని కావాలనే అమ్మ కోరిక నన్ను నిద్రపోనివ్వడం లేదు.
to Suhaib. Suhaib, stand up. Take this one. Second. Purva. పూర్వం హిమాలయ పర్వతాల్లో ఆజ్ఞానందు అని వృద్ధ యోగి ఉండేవాడు. ఆయన గొప్ప మహిమల గలవాడు. తెలిసి చుట్టుపక్కల వాళ్ళు తరచుగా చూడవచ్చి తమకు గల సమస్యలను ఎగార్పు పెట్టి పరిష్కార మార్గాలు చూపమని ఆయన ఏకాగ్రతను చెడగొట్టుతూ ఉండేవారు. అందుచేత ఆయన తన పాత కంబడి మీద మంత్రజాలం చల్లి దానికొక మహిమను కలుగజేశాడు. Very good, very nice. Last, Mustafsira, stand up. Second. ఒకరోజు ఆజ్ఞానంతుడు తన కంబని భుజాన వేసుకొని ఒక శిల మీదుగా దాటుతూ కాలు జారి శిలకు అవతల ఉన్న లోయలోకి దొర్లి పడిపోయి స్పృహ కోల్పోయాడు. అతని కంబలి శిలకు ఇవతలి పక్క పడిపోయింది. మరి కొంతసేపటికి ఆ కనుమ దారిన బాగా దుష్టుడు అమ్మే ఒక చిల్లర వ్యాపారి సంతకు పోతూ కంబలిని చూశాడు. అది చాలా పాతది, ఎవరైనా ఏదో ధరకు దాన్ని కొనకపోతారా అనుకొని ఆ మనిషి దాన్ని మడిచి మూటల్లో పెట్టి సంత జరిగే శోభావతి నగరానికి వెళ్ళాడు. Very good, very good, very nice. This is third round. ఈ రౌండ్ లో ఉక్త లేఖనం అంటే డిక్టేషన్. నేను 2 పదాలు ఇస్తాను. ఒక బాయ్, ఒక గర్ల్, ఒక పాప, ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాను. 2 పదాలు ఇస్తాను. ఆ 2 పదాలు తక్కువ టైంలో ఎవరైతే రాస్తారో ఈచ్ వర్డ్ 5 మార్క్స్. 5 + 5 = 10. ఎవరు రాసిన అది గర్ల్ రాసిన 10 మార్క్స్, బాయ్ రాసిన 10 మార్క్స్. బట్ ఒక వర్డ్ రాసి ఇంకొక వర్డ్ దగ్గర నిలబడిపోతే వాళ్ళకి 0 మార్క్స్. రాయకుండా అలానే నిలబడిపోతారు కదా, వాళ్ళకి మాత్రం నో మార్క్స్. బట్ 2 words కరెక్ట్గా రాయాలి, తక్కువ టైంలో రాయాలి. ఓకే, ఆర్ యు రెడీ? గర్ల్స్, తౌఫికా, కమ్ హియర్. బాయ్స్, నౌహిద్. Are you ready, ma? Yes, ma'am. Are you ready, Nana? Okay. First word is Maya Kambali. Second word is Ascharyam. Very good. Taufika is winner. Taufika. దీర్ఘం ఒక్కటే పెట్టలేదు, జస్ట్ దీర్ఘం. నౌహిద్, బట్ దట్ బాయ్ ఆల్సో నైస్ రైట్. టైమింగ్ అయితే నౌహిద్ చాలా ఫాస్ట్గా రాశాడు, కానీ ఒక్క దగ్గర మిస్టేక్ చేసి చాలా ఫాస్ట్గా కరెక్ట్గా రాసేసాడు. ఆ మిస్టేక్ ఏంటంటే దీర్ఘం పెట్టలేదు, కానీ తౌఫికా దీర్ఘంతో పాటు జస్ట్ 2 seconds ఎక్కువ తీసుకుంది. ఓకే, వెరీ నైస్. నా రైట్ ఆన్సర్ ఈజ్ తౌఫికా. Now second question goes to Fiza Unisa. Stand up, ma. And boys goes to Mahir. Stand up. Come. First word is Aksharam. Second word is
సంతోషం. Very good. Very good. Mahil also very right answers right, but just 1 second late right. ఒక్క సెకండ్ మాత్రమే నిదానంగా రాశాడు, బట్ ఫిజా ఈజ్ ఫాస్ట్. దిస్ ఈజ్ 4th రౌండ్, లాస్ట్ రౌండ్. ఇక్కడ నేను ఇంగ్లీష్ వర్డ్ అడుగుతాను, మీరు తెలుగులో ఆ వర్డ్ యొక్క మీనింగ్ చెప్పాలి, అర్థం చెప్పాలి. గర్ల్స్ ఒకవేళ చెప్తే వాళ్ళకి 5 మార్క్స్, చెప్పకుండా ఉంటే ఆ ఛాన్స్ బాయ్స్కి వెళ్తుంది. ఈ లోపల మీరు మ్యామ్ 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 అలా అడగండి. జస్ట్ యువర్ హ్యాండ్ ఈజ్ రైజ్ ఎనఫ్, వి విల్ కమ్. ఓకే, రెడీ? నెంబర్ 1 వర్డ్ ఈజ్ ఈవినింగ్. తెలుగులో ఈవినింగ్ ని ఏమంటారు? ఈవినింగ్. సాయంత్రం. వెరీ గుడ్. నెక్స్ట్, దిస్ ఈజ్ సెకండ్ క్వశ్చన్, goes to boys. In English word sweet అనేటువంటి పదానికి అర్థం తెలుగులో ఏమంటారు? తీపి పదార్థం. వెరీ గుడ్. goes to third question is goes to girls. Cloud. In English word cloud. Ma'am. Zainab. Megham. Very good. Goes to boys. Boys, all are listen. Fourth question. Boys. Blackbird. Blackbird ని తెలుగులో ఏమంటారు? Blackbird ని ఏమంటారు? Blackboard. No. Blackbird ని ఏమంటారు తెలుగులో? Boys. Boys na. Anyone boys? Blackboard ని ఏమంటారు? ప్రతిరోజు టీచర్స్ ఉపయోగిస్తూ ఉంటారు బ్లాక్బోర్డ్ ని, అవునా? తెలుగులో నేను చాలా సార్లు చెప్పాను, క్లాస్ రూమ్లో చాలా సార్లు చెప్పాను. దీనికి ఆన్సర్ తక్కువమంటూ చెప్తారని నేను అనుకున్నాను, కానీ రాలేదు. గర్ల్స్ ఎనీవన్? ఓకే. ఇంగ్లీష్ బ్లాక్ బోర్డ్ ని తెలుగులో నల్లబల్ల అని అంటారు. ఓకేనా? So 60 out of boys side is the score. Boys side is the score 35. Claps. Boys side 35 and girls side is 60 out of 60. Very good. Congratulations all girls. So today is celebrated small youth competition, the occasion of Telugu Day. Today is a Telugu Day.